హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్. ఈరోజు మా మేడం వాళ్ళ ఇంట్లో పెసరపప్పుతో దాల్ చేస్తున్నానండి. చాలా వెరైటీ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది. వేయించుకొని పెసరపప్పుని 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి కుక్కర్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. సో మంచిగా నానిందనమాట. ఇదిగోండి కుక్కర్లో వేస్తున్నాను. అందులో పసుపు, ఇంకా ఉప్పు, ఇంకా ఒక స్పూను నెయ్యి, ఇంకా 1 లీటర్ అవసరం లేదు, 1 గ్లాసు నీళ్ళు, 1.5 గ్లాస్ కూడా పోసుకోండి. ఇలా మంచిగా 4 విజిల్తో ఉడికించుకోవాలన్నమాట. సో ఇంకా కడాయి పెట్టి సో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం పొడి, కరివేపాకు, ఇంకా టమాటా పేస్ట్ 4 టమాటాలని పేస్ట్ చేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఈ ఒక్క రెసిపీ. సో ఇంకా మంచిగా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి ఉడికించుకున్న పెసరపప్పుని అందులో వేసి మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. సూపర్గా ఉంటుంది. ఉప్పు చూసుకొని తగినంత గట్టి పడే వరకు ఉడికించండి ఫ్రెండ్స్. ఇంకా దానికి మనం పోపు పెట్టుకోవాలి. సో పోపు వచ్చి నెయ్యి, ఆవాలు, కరివేపాకు, హింగు, ఇంకా ఎండుమిర్చి. ఇంతేనండి పోపు. చాలా బాగుంటుంది నిజంగా. వెరైటీ టేస్ట్ అనమాట. సూపర్ ఉంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగా బాగుంటుంది అనమాట. ఇంకా ఇంకొక రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటోతో ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా వెరైటీ రెసిపీ ఫ్రెండ్స్ నిజంగా నాకైతే. సో దాన్ని ఎలా చేసుకోవాలంటే ఉడికించి ముక్కలు చేసుకున్న పొటాటోని ఇంకా నెయ్యితో చేసుకోండి. నెయ్యి, ఆవాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకున్న. ఉప్పుకు తగినంత వేసుకుంటున్నా, ధనియాల పొడి వేసుకుంటున్నా. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా. ఒక్కసారి ఇలా ట్రై చేసుకోండి. మీ అందరికీ తెలిసిన రెసిపీనే ఫ్రెండ్స్, కానీ ఒక్కొక్కరి చేతిలో ఒక్కో టేస్ట్ ఉంటుంది అనమాట. సో అలా. సో ఇంకా దీనికి మళ్ళీ మనం పల్లీలు వేయించుకొని బరకగా రుబ్బుకొని పొడి వేసుకోవాలి. ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఒక్కసారి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇదండి మా మేడం వాళ్ళ ఇంట్లో లంచ్ రెసిపీస్. సో దాల్ ప్లస్ స్వీట్ పొటాటో ఫ్రై అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.